రాము, నీకు నచ్చిన భార్య వచ్చాక తనను కూడా తీసుకుని 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎక్కడ పడితే అక్కడ నీ బిజినెస్ ట్రిప్పులతో పాటు నీ హనీమూన్ ట్రిప్ కూడా వెళ్ళు. అప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదురా. ఓకే ఓకే, ఆ టాపిక్ మాట్లాడే టైం నాకు లేదు. బిజినెస్ ట్రిప్ అయ్యాక కూర్చొని మాట్లాడుకుందాం. అందాక మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. రే, వీన్ని దారిలో పెట్టడం మన వల్ల కాదు. ఏ మగాన్నైనా దారిలో పెట్టడం ఆడపిల్ల వల్లే అవుతుందమ్మా. వీడిని దారిలో పెట్టే ఆ ఆడపిల్ల ఎక్కడుందో ఎప్పుడొస్తుందో. ఆ పిల్ల రావటం కాదు, తానెవరో ఎక్కడుందో తెలుసుకుని మనమే రప్పిద్దాం. ఎలాగైనా సరే ఈ సంవత్సరం మన రామ్కి పెళ్లి జరిపించాల్సిందే. అరే, ఈసారి ఎలక్షన్స్ లో నన్ను గెలిచే మగాడు ఎవడున్నాడ్రా? అన్నా నువ్వే తోపన్నా. పదరా. ఆదిత్య, చూసావా ఆ రమేష్ గడు కావాలని నీ వైపు ఎంత పొగరుగా చూస్తున్నాడు? అన్నా ఆడు నిలబడ్డమేంటన్నా, ఆడి మొహం. వాడు నీకు వ్యతిరేకంగా కాలేజీ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ పోస్టుకే నామినేషన్ వేస్తాడా? నీ ముందే ఫోజు కొడతాడా? రే, వాడు బచ్చా కడ్రా. ఆ, వాడు నన్నేం చేస్తాడా? అవునన్నా, వాడు బచ్చాగాడే. వాడు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, నన్నే బచ్చ అంటాడా? ఈసారి కాలేజ్ ఎలక్షన్స్లో నేను యునానిమస్గా గెలుస్తాననుకుంటే వీడు కావాలనే నాకు అడ్డుపడుతున్నాడు, నన్నే సవాల్ చేస్తున్నాడు. చెప్పు భయ్యా, ఏం చేద్దాం వాణ్ణి? అసలు నీ రేంజ్ ఏంటి, వాడి రేంజ్ ఏంటి? ఆ బల్పుతోనే కావాలనే క్యాంపస్లో నీ గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నాడంట. నిన్ను గెలిపిస్తే లాభం లేదు, వాణ్ణి గెలిపిస్తేనే స్టూడెంట్కి ప్రయోజనం ఉంటుందని లెక్చర్లు కూడా దంచుతున్నాడంట. అంతేకాదు, నీ క్యారెక్టర్ గురించి కూడా చాలా వల్గర్గా కామెంట్ చేస్తున్నాడంట. నీకేమీ చేత కాదని నేను ఇన్సల్ట్ చేస్తున్నాడని కూడా మేము విన్నాం. ఫ్రెండ్స్, నాకు వ్యతిరేకంగా పోటీకి దిగినా ఊరుకున్నాను, కానీ నన్నే బ్యాట్ చేయాలనుకుంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేసే సమస్య లేదు. అయితే పద, ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి ఏంటో తేల్చేద్దాం. కాలేజ్లో అందరి ముందు వాడి తుక్కు ర్యాకొట్టి నీ రేంజ్ ఏంటో వాడికి తెలిసేలా చేయాలి. ఇలా చూడండి, ఎలక్షన్స్ ముందు కాలేజ్ క్యాంపస్లో కొట్టుకుంటే నిజంగానే అందరి ముందు నేను బ్యాడ్ అయిపోతాను. అందుకని వాడు రెచ్చిపోతున్నా చూస్తూ ఊరుకుంటావా? ఇది నీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం, ఇజ్జత్ కా సవాల్. తెలుసు ఫ్రెండ్స్, ఆ రమేష్ గారిని ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు, కానీ ఇది రైట్ ప్లేస్ కాదు, కరెక్ట్ టైం కూడా కాదు. సరే పదండి ఫ్రెండ్స్.
రమేష్, నువ్వు నాకు పోటీగా దిగినా నాకు ఓకే. నామినేషన్ వేశాక నువ్వు గెలవాలని క్యాంపెయినింగ్ చేసుకున్నా అది కూడా ఓకే. కానీ అందరి ముందు నా గురించి చెడ్డగా ఎందుకు చెప్తున్నావురా? బరాబర్ చెప్తాను, అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవడవి? రమేష్, ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. నా సంగతి నీకు తెలీదురా. ఆ? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రేయ్ వద్దు, వద్దని చెప్తున్నానా? ఏంట్రా వద్దు? నువ్వేమైనా పుడింగువా? నువ్వు వద్దంటే నేను మానేయాలా? రేయ్ చూడు, ఆఖరిసారి చెప్తున్నాను, కాలేజ్ ఎలక్షన్స్ అంటే హెల్దీగా జరగాలి. ఎవరిని ఎన్నుకుంటారో అది మన స్టూడెంట్స్ ఇష్టంరా. నువ్వైనా నేనైనా మన ప్రచారం మనం చేసుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళని ఏమాత్రం ఇన్సల్ట్ చేయకూడదు. రే చూడండిరా, బచ్చాగాడు నీతులు చెప్తున్నాడు. నీతులు వినండ్రా. రమేష్, ఇంకోసారి నా గురించి బ్యాడ్గా మాట్లాడావో జాగ్రత్త. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నీ బెదిరింపులు నా దగ్గర కాదు. నువ్వు నన్ను ఏమీ పీకలే. రేయ్ వద్దు. పోరా. రేయ్. 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 రేయ్, మా అమ్మని అంటారా? ఏమన్నా ఏమన్నా? ఇన్స్పెక్టర్ గారు, నేను డిఎంఆర్ కాలేజ్ నుంచి స్టూడెంట్ మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ కాలేజీలో మా కాలేజీ రౌడీ ఆదిత్య మా ఫ్రెండ్ రమేష్ని కావాలనే పట్టుకుని చెత్త కొడుతున్నాడు. రక్తం కారిపోతుంది సార్. వద్దన్న కానీ వదిలిపెట్టడం లేదు సార్. ఏం చేస్తాడో అని చాలా భయంగా ఉంది సార్. మీరు త్వరగా రండి సార్, కాపాడండి సార్ ప్లీజ్. ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? స్టూడెంట్ గొడవలమ్మా. కాలేజీలో గొడవలన్నాక ఇలా కొట్టుకోవడం మామూలే. ఏమంటున్నారు? ఒక కాలేజ్ స్టూడెంట్ మరో స్టూడెంట్ ని అంత దారుణంగా కొడుతుంటే మీరందరూ చూస్తూ నిలబడతారా? ఛీ! ఏం మనుషులు మీరు? ఇంతమంది చూస్తూ నిలబడ్డారు, ఒక్కడికి భయపడుతున్నారా? ఏమ్మా, అంత ధైర్యం ఉంటే నువ్వే లాపమ్మా. వెళ్తాను. ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నావు? ఆదిత్య, పోలీసులు వస్తున్నారా? పదండి. రే రమేష్, రమేష్ ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ గారు, మీకు ఫోన్ చేసింది నేనే. మా ఫ్రెండ్ రమేష్ని ఆదిత్య కావాలనే అన్యాయంగా కొట్టాడు. చూడండి మా వాడి కండిషన్ ఎలా ఉందో. ఏడి? ఎక్కడ ఆదిత్య? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు సార్. మీరు రావడం చూసి తన ఫ్రెండ్స్తో కలిసి దొంగలాగా పారిపోయాడు సార్. అవును సార్, మీరు రావడం కాస్త ఆలస్యమై ఉంటే ఆ ఆదిత్య మా రమేష్ని చంపేసేవాడు. అర్థమైంది. ఎవరా ఆదిత్య? ఆ సీతాపురం ప్రెసిడెంట్ సూర్యం గారి మనవడు సార్. డబ్బుందని వాడికి చాలా పొగరు సార్. ఎవరిని కేర్ చేయడు. వాడికి నీకు మధ్య గొడవలేంటి? మా కాలేజీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి సార్. వాడేమో యునానిమస్గా గెలవాలనుకున్నాడు. మా ఫ్రెండ్స్ అందరూ
నన్ను ప్రెసిడెంట్గా పోటీ చేయమంటే నేను కూడా నామినేషన్ వేశాను. అందుకే కోపంతో నామినేషన్ విత్డ్రా చేసుకోమని నన్ను బెదిరించాడు సార్. అందుకు నేను ఒప్పుకోలేదని అన్యాయంగా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి నన్ను ఇలా కొట్టాడు సార్. అవును సార్, వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోండి. కావాలంటే నేనొచ్చి సాక్ష్యం చెప్తాను. రమేష్ ఫ్రెండ్ సాక్ష్యం చెప్తే అది కోర్టులో చెల్లదు. మీరంతా కళ్ళారా చూసే ఉంటారు కదా. మీలో ఎవరైనా సరే ముందుకొచ్చి సాక్ష్యం చెప్తే ఆ పొగరుమోతు ఆదిత్యని నేను ఇప్పుడే వెళ్ళి అరెస్ట్ చేస్తాను. ఏం మాట్లాడరే? కళ్ళారా చూశారు కదా. జరిగింది చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇది మన సొసైటీలో ఉన్న ప్రాబ్లం. తప్పు జరిగింది అని అందరూ గొడవ చేస్తారు, కానీ సాక్ష్యం చెప్పమంటే ఒక్కరు కూడా ముందుకు రారు. ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ జరిగింది మొత్తం నా కళ్ళారా చూశాను. సాక్ష్యం నేను చెప్తాను. వెరీ గుడ్ అమ్మా. వీళ్ళెవరో నీకు తెలుసా? తెలీదు సార్. నీ పేరేంటమ్మా? సీత మహాలక్ష్మి. ఈ రమేష్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తాను. మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకుంటాను. ఇంత దారుణంగా కొట్టిన ఆదిత్యని వెంటనే అరెస్ట్ చేస్తాను. కానీ సాక్ష్యం చెప్తారని ముందుకొచ్చిన నువ్వు మళ్ళీ వెనకడుగు వేయవు కదా? సమస్య లేదు ఇన్స్పెక్టర్ గారు. ఈ సీత మహాలక్ష్మి ఒక్కసారి చెప్పిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది. వెరీ గుడ్. ఆదిత్య, తొందరగా వచ్చేసావేంటి? ఈరోజు కాలేజీలో క్లాసులేం లేవా? లేవమ్మా, రేపు ఎగ్జామ్ ఉంది కదా, ప్రిపేర్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు, అందుకే వచ్చేసాను. నాకు చదువుకునేది చాలా ఉందమ్మా, నేను వెళ్ళాలి. రాణి, వాడేదో కంగారు పడుతున్నట్టున్నాడేంటి? ఆదిత్య, అమ్మా, ఏంట్రా అలా కంగారుగా ఉన్నావేంటి? ఏం లేదమ్మా, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానమ్మా. ఓ, రేపు ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతున్నావా? ఏం పర్వాలేదు, నువ్వు బాగా రాస్తావని నాకు తెలుసులే. చూడు, మొహం ఎలా పీక్కుపోయిందో. నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు, ఏం కంగారు పడొద్దు. సరే అమ్మా. నమస్తే సార్. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఆదిత్య కోసం వచ్చాం. అమ్మగారు, అమ్మగారు. రత్తాలు, ఏంటా కంగారు? ఏమైంది? అమ్మగారు, మన ఇంటికి పోలీసులు వచ్చారమ్మా. ఏంటి? మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? అది అది ఆదిత్య బాబు కోసం వచ్చారంటమ్మా. అయ్యగారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారమ్మా. పద. సో మీ ఆదిత్యని అరెస్ట్ చేయక తప్పదు, పిలిపించండి. ఇన్స్పెక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? నా కొడుకు మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారా?
వాడు అలాంటి వాడు కాదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటు కాదు సార్, నేను చెప్పింది అక్షరాల నిజం. అందుకు సాక్షులు కూడా ఉన్నారు. మీ వాడిని పిలవండి. రేయ్ ఆదిత్య, ఏంట్రా ఇది? నువ్వు కాలేజీలో ఎవరినో కొట్టావంట? ఆ కుర్రాడికి చాలా సీరియస్గా ఉందంట. నీ మీద మర్డర్ కేసు ఫైల్ చేశామని ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందిరా? అదేం లేదు నాన్న, కాలేజీలో చిన్న గొడవ జరిగింది అంతే. విన్నారుగా, గొడవ జరిగిందని మీ అబ్బాయే ఒప్పుకుంటున్నాడు. ఇన్స్పెక్టర్, కాలేజ్ అన్న తర్వాత ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రం చేత మా వాడి మీద మర్డర్ కేసు పెట్టడం ఏంటండి? చూడండి, అక్కడ జరిగింది చిన్న గొడవ కాదు, దొమ్మి లాంటిది. మీ ఆదిత్య తన ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ పోస్ట్కి తనకి వ్యతిరేకంగా నామినేషన్ వేసినందుకు ఆ రమేష్తో గొడవ పెట్టుకున్నాడంట. దౌర్జన్యం చేశాడంట. రక్తం కారేలాగా ఆ రమేష్ని కొట్టాడంట. ఆ రమేష్ ఫ్రెండ్ కంగారు పడుతూ మాకు ఫోన్ చేశాడు. మేం వెంటనే స్పాట్కి వెళ్ళాం. మేం రావడం చూసి మీ వాడి ఫ్రెండ్స్ దొంగల్లా పారిపోయారు. రే, ఇదంతా నిజమేనా? అన్నయ్య, నువ్వెవరినో కొట్టడం ఏంటి? పోలీసులు నీకోసం రావడం ఏంటి? నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదన్నయ్య. మూలమూలమో ఇప్పుడు ఏడు చేసేది. అసలే రాంబాబు గారు కూడా టైంకి ఇంట్లో లేరు. కానిస్టేబుల్స్, సార్. అతన్ని జీపెక్కించండి. ఓకే సార్. ఇన్స్పెక్టర్ గారు ఆగండి. మా వాడిని మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. చూడండి రాధాకృష్ణ గారు, మీ తాతయ్య ఊరికి ప్రెసిడెంట్ కావచ్చు, కానీ నేరం చేసిన వాడు ఎవరైనా సరే మేము అరెస్ట్ చేస్తాం. మా డ్యూటీకి అడ్డుపడితే నేరం మీరు చేసినట్టు అవుతుంది. అది మీకు తెలుసు అనుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, మా వాడికి ఆవేశం ఎక్కువే కానీ ఎదుటి వాళ్ళని చంపే అంత దుర్మార్గం ఖచ్చితంగా లేదు. అదంతా ఏదో అనుకోకుండా జరిగిపోయి ఉంటుంది. నేను సర్ది చెప్పుకుంటాను. కావాలంటే ఆ రమేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సారీ మేడం, కాంప్రమైజ్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 307, 333 అండ్ 506 ప్రకారం ఉద్దేశపూర్వకంగా కో స్టూడెంట్ని అటాక్ చేసిన నేరానికి మీ వాడికి పనిష్మెంట్ తప్పదు. మిస్టర్ ఆదిత్య, యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, సార్. తీసుకురండి. అలాగే సార్. ప్లీజ్ సార్, చిన్నబాబు, అడు. చిన్నబాబు విడిచిపెట్టండి. సార్ చిన్నబాబు. చెప్పండి నాన్న. సార్ ఆగండి. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు. సార్ అన్నయ్య, మాట వినండి. నాన్న సార్ ఇన్స్పెక్టర్ ఆగండి గారు. సార్. ఒకసారి అన్నయ్య, సార్ సార్ మమ్మల్ని చెప్పండి. తీసుకెళ్ళకండి. అమ్మా, ఆదిత్య. ఎక్కు. సార్ ఎక్కు, ఎక్కు. అన్నయ్య. ఆదిత్య, ఏమండి, వాళ్ళని ఆపండి. మన ఆదిత్యని తీసుకెళ్ళొద్దని చెప్పండి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మనవాడు చేసిన నేరానికి సాక్షులు కూడా ఉన్నారని ఆ ఇన్స్పెక్టర్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయగలం? లేదు నాన్న, ఆ ఇన్స్పెక్టర్ చిన్న గొడవ జరిగితే కావాలని ఆ రమేష్ దాన్ని పెద్ద చేసినట్టున్నాడు. నాకెందుకు అనుమానంగా ఉంది. వాళ్ళంతా కుమ్మక్కై ఆదిత్య అన్నయ్యని కావాలనే ఇరికించినట్టున్నారు. అయ్యో, ఇప్పుడెలాగా తాతయ్య? ఇప్పుడెలా తాతయ్య? అవునమ్మా, పోలీసులు మనవాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. మనం ఏదో ఒకటి చేసి వెంటనే మనవాన్ని కాపాడుకోవాలి.
సీత ఏంటమ్మా నువ్వు చేసింది? ఏంటి నాన్న నేనేం చేశాను? మనకు సంబంధం లేని కాలేజీ గొడవలు నీకెందుకమ్మా? అసలే మన 2 ఊళ్ళలో పరిస్థితులు బాగోలేవు. ఆ ఊరు జనాలకి మన ఊరు జనాలకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇలాంటప్పుడు మన పనేదో మనం చేసుకోకుండా ఇదంతా అవసరమా చెప్పు? నాన్నా ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఒక అబ్బాయిని మరొకడు ఫ్రెండ్స్తో వచ్చి దారుణంగా కొడితే నేను ఆపలేకపోయినా కనీసం పోలీసులకి సాక్ష్యమైనా చెప్పాలి కదా. అది మన బాధ్యత కదా. మా వాణ్ణి బయటపడేసే మార్గం ఉందా లేదా అది చెప్పు. ఖచ్చితంగా ఉంది. కానీ మీ వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరు కోర్టుకు రాకుండా మీరే చూసుకోవాలి. సాక్ష్యం చెప్పబోయేదెవరో అదెలా తెలుస్తుంది? తెలిసింది. ఏమంటున్నావు? ఒక అమ్మాయి. నేను ఎలాంటి బెదిరింపులకి లొంగను. ఎవరండి లోపల?